లావణ్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. తన ఇంట్లో చోరీ జరిగిందని నార్సింగి పోలీస్ స్టేషన్లో లావణ్య ఫిర్యాదు చేసింది. తన ఇంట్లో ఉన్న బంగారాన్ని రాజ్ తరుణ్ సాయంతో మాల్వి దొంగతనం చేసిందని ఫిర్యాదులో లావణ్య పేర్కొంది. మరోపక్క తన ఇంటికి వచ్చి దౌర్జన్యం చేసిందని లావణ్యపై మాల్వి మల్హోత్రా ఇప్పటికే ముంబైలో ఫిర్యాదు చేసింది. మాల్వి మల్హోత్రా వలన తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్న లావణ్యతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. రాజ్ తరుణ్ లావణ్య కేసు రోజుకొక మలుపు తిరుగుతుంది. ఇప్పటికే రాజ్ తరుణ్ ను రెడ్ హ్యాండెడ్ గా అంటే ముంబైలో మాల్వి మల్హోత్రాతో కలిసి అతను ఉన్నటువంటి సమయంలో లావణ్య అక్కడికి వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా కూడా పట్టుకున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. ప్రస్తుతం రాజ్ తరుణ్ కు వ్యతిరేకంగా ఇప్పటికే నార్సింగి పోలీసులు చార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. చార్జ్ షీట్ లో స్పష్టంగా అందులో పేర్కొన్నారు 10 సంవత్సరాల పాటు తనతోటి కాపురం చేశాడనేటువంటి అంశాన్ని ప్రస్తుతం అయితే మాత్రం నార్సింగి పోలీసులు కూడా ఆ చార్జ్ షీట్ లో కూడా పేర్కోవడం జరిగింది. వచ్చే రోజుల్లో చార్జ్ షీట్ పైన ఖచ్చితంగా ట్రయల్స్ కొనసాగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరోవైపు మరొక కీలకమైనటువంటి అంశం, తాజాగా నార్సింగి పోలీస్ స్టేషన్లోనే లావణ్య ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. తన ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని రాజ్ తరుణ్ సహాయంతో మాల్వి మల్హోత్రా దొంగతనం చేసిందనేటువంటి అంశాన్ని ప్రస్తుతం నార్సింగి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ అంశాలన్నిటిపైన మనతో పాటు మాట్లాడడానికి లావణ్య ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు ఈరోజు తాజాగా మరొక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అసలు ఏం జరిగింది? మీ ఇంట్లో బంగారం ఎంత దొంగిలించబడ్డారు? ముఖ్యంగా మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్లు ఇంకా ఎలాంటి అంశాలు పేర్కొన్నారు? నేను మార్చి 15 అండి నేను ప్రిజన్ నుంచి బయటకు వచ్చింది. నేను బయటకు వచ్చిన తర్వాత రాజ్ తరుణ్ని ఫోన్ చేయడానికి ట్రై చేసినప్పటికీ ఏం కాంటాక్ట్ లేదు. నేను మొన్న ముంబై అతను చూడడానికి వెళ్ళినప్పుడు తాళంచేలు అడిగాను, తాళంచేలు ఇచ్చాడు. కీస్ తీసుకొని వచ్చానండి. కీస్ తీసుకొని వచ్చిన తర్వాత నిన్న సాయంత్రం 5ంటికి నేను ఓపెన్ చేసి చూస్తే గోల్డ్ ఏం లేదు, ఓన్లీ బాక్సెస్ మాత్రమే ఉన్నాయి. ఇదంతా కూడా ఎట్లా జరిగి ఉంటుంది అనుకుంటున్నారు? అంటే మీ ఇంట్లోకి మాల్వి మల్హోత్రా వచ్చినట్లు మీకు ఏమైనా సమాచారం ఉందా? మాల్వి మల్హోత్రా వచ్చిందండి మా ఇంటికి 3-4 టైమ్స్ వచ్చింది. సో రాజ్ తరుణ్ లాస్ట్ లగేజ్ ప్యాక్ చేసుకున్న టైంకి అప్పుడంతా కూడా మా ఇంట్లోనే ఉంది. మా ఫొటోస్ అన్నీ కూడా తీసుకెళ్లిపోయింది. హ్యాంగ్ చేసిన ఫొటోస్ కూడా అంటే పగలగొట్టిందో మరి వీళ్ళు తీసుకెళ్లిపోయారో తెలియదు నాకు. నా పుస్తకాల తాడు తీసుకోవాల్సిన అవసరం ఏముందో మనకు తెలియదు. అంటే అమ్మాయి ఎంత ప్లాన్డ్గా ఉన్నారు, వీళ్ళిద్దరు కూడా ఎంత ప్లాన్డ్గా ఉన్నారని అర్థమవుతుంది. తాళంచేలు రాజ్ దగ్గర ఉన్నాయి, బట్ కాంబినేషన్ కీ ఏదైతే ఉంటుందో నాకు రాజ్ తరుణ్కి మాత్రమే తెలుసు. మీ ఇద్దరికి మాత్రమే యాక్సెస్ ఉంటుంది, థర్డ్ పర్సన్ తెలియదు. పాస్వర్డ్ నాకు లాకర్, డిజిటల్ లాకర్ అండి అది. నాకు రాజ్ తరుణ్కి మాత్రమే తెలుసు ఆ పాస్వర్డ్. కాంబినేషన్ కీ కూడా రాజ్ తరుణ్ దగ్గరే ఉంది. నిన్న నాకు ఇచ్చాడు, ఓపెన్ చేసి చూస్తే లేవండి. రాజ్ తరుణ్ వెనక్కి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో వెళ్ళారు అక్కడికి? అవును, రాజ్ తరుణ్ వెనక్కి తెచ్చుకుందామని వెళ్ళాము. పోలీస్ స్టేషన్ లో కూడా అదే మాట్లాడాము. కేసు కూడా మన నెక్స్ట్ డే అయినట్టుందండి. ఇన్ఫ్లుయెన్స్ అంతా అప్పటికే వాడింది. ఇప్పుడు మేమే పెట్టుకోవాలనుకుంటే నాకేదైతే చేసిందో అది కూడా నేను చేయొచ్చు. ఆవిడ నన్ను ఫోన్ తీసుకుంటున్న క్రమంలోని గొర్రెలతో గుచ్చింది నన్ను. రాజ్ తరుణ్ కూడా ఒక టైంలో వెళ్దామన్న మనిషిని కూడా ఆపేసి కంట్రోల్ చేసేస్తుంది. ఆ మనిషిని లోపలికి వెళ్ళమంటుంది. మరి ఆమెకి ఏం అధికారం ఉందండి? మాల్వి మల్హోత్రా మీ పైన పెట్టినటువంటి పోలీస్ స్టేషన్ లోనే ఇంకొక వ్యక్తి పైన కూడా కేసు పెట్టి అతన్ని రిమాండ్ చేయించారు, ఆయన పైన అక్రమ కేసులు పెట్టారు అనే అంశం వెలుగులోకి వస్తుంది. ఏంటి ఆ ఎపిసోడ్ ఏమైనా మీకు నాలెడ్జ్ ఉందా? అవునండి, అతని పేరు యోగేష్ అండి. ఆమె ముందు ఉన్న రిలేషన్ అబ్బాయి అతను. అతని దగ్గర కూడా ఒక 80 lakhs వరకు ఎంత మొత్తం స్కామ్ చేసింది. ఊడ్చే వరకు ఊడ్చింది. డబ్బులు అయిపోయిన తర్వాత వదిలించుకోవాలి అంతే. ఆమె చేసే పద్ధతే ఇది. చాలా మంది అబ్బాయిలు ఉన్నారు అలాగే అమ్మాయి లిస్ట్ లోని. ఇప్పుడు రాజ్ తరుణ్ కొత్తగా. ఇంకా యోగేష్ మ్యాటర్కి వస్తే యోగేష్ స్టాకర్ అని చెప్పి కేసు పెట్టిందండి. అది తప్పుడు కేసు. అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉన్నాడు అతను. ఒక 1 year ఎంతో రిలేషన్షిప్ లో ఉన్న తర్వాత అతను వద్దు అని వదిలించుకోవడానికి కేసు పెట్టిందండి. అండ్ అతను 4.5 years నుంచి జైల్లో ఉన్నాడు. మీరు ఏమన్నా మా అసోసియేషన్ కానీ లేకపోతే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలకు కంప్లైంట్ చేయబోతుంది అనేది వైరల్ అవుతూ ఉంది వాట్సాప్ గ్రూపుల్లో, నిజమేనా అది? అవునండి, ఇప్పుడు నేను వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తాను. మేము సినిమా మనుషులము, ఆ కూడు తినే బతికాము. నాకలా ఎప్పుడు రాజులో చూసుకుంటూ ఉంటాను నేను. మరి ఈరోజు ఆ పిల్లలకే మరి మేము ఆ పిల్లలమనే నమ్ముతాను. మరి మాకు ఇది అన్యాయం జరిగింది. ఇంకో అమ్మాయి వేరే ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయి వచ్చి ఇక్కడ సినిమా చేసి సినిమా పరంగా వరకు అయిపోయినా పర్లేదు, మనిషిని తీసుకొని వెళ్ళిపోయి అక్కడ పెట్టుకుంది ముంబైలో. అది ఎంతవరకు కరెక్ట్? మరి నా జీవితం ఏం గాను 11 ఏళ్ళు ఉన్నానండి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. అలా ఉండి చూసుకుంటేనే రాజ్ తరుణ్ ఈ సంవత్సరం వరకు అందంగా మంచిగా కనబడ్డాడు, సినిమాలు చేసుకున్నాడు. అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా మేమైతే జీవనం సాగిస్తూ వచ్చాము. ఈ రోజున రోడ్డును పడ్డానికి కారణమైతే ఆవిడే. అది నేను నిరూపించుకుంటాను. అండ్ నా రాజు నాకు కావాలండి. నేను అక్కడికి వెళ్ళి రాజు తిరిగి వచ్చే వరకు నేను అక్కడి నుంచి కదలను. మరి ప్రస్తుతం నార్సింగి పోలీసులు ఈ పిటిషన్ కి సంబంధించి ఇప్పుడు లావణ్య అలిగేషన్ చేసినటువంటి బంగారం దొంగతనం కేసుకు సంబంధించి పోలీసుల విచారణ ఎలా ఉండబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ సన్నితో ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.